వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మనకు తెలంగాణ ప్రభుత్వము ఈ వారంలో గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించి కూడా మరి కదలిక వచ్చే అవకాశం ఉందండి, వస్తుంది ఖచ్చితంగా. సో మరి మనకు ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి సో ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆ మేరకు అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. సో హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల అందరికీ న్యాయమే జరుగుతుంది తప్ప ఎవరికి ఇబ్బంది ఉండదు. సో బేస్డ్ ఆన్ మెరిట్ ప్రాతిపదికన సో ఖచ్చితంగా 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయించబడుతుంది. అది హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఇటు మహిళలు అటు పురుషులు ఇద్దరు కూడా మనకు సో పోస్టులు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్టికల్ రిజర్వేషన్ అయితే అక్కడి వరకే పరిమితం అవుతారు, ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ కేటగిరీ వరకే పరిమితం అయిపోతారు. కానీ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల బేస్డ్ ఆన్ మెరిట్ అన్ని కేటగిరీ వారికి మెరిట్ ప్రాతిపదికన ఉంటుంది. సో కాబట్టి సో హారిజాంటల్ రిజర్వేషన్ల పైన ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ప్రభుత్వం ఆ మేరకు అమలు చేస్తుందండి. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి కసరత్తు చేసింది. బహుశా ఏ క్షణమైన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత తదుపరి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ల పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. దానికంటే ముందు గ్రూప్ 4 జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఒక వారం రోజుల్లోపే రావడానికి ఆస్కారం ఉందండి. చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత యుద్ధ ప్రాతిపదికన వచ్చే రిజల్ట్ ఏదంటే గురుకుల రిజల్ట్ కూడా యుద్ధ ప్రాతిపదికన వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ కీలు ఇవ్వలేదు, ఆ ఫైనల్ కీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లెక్చరర్స్ కానీ ఇతరత్ర పోటీ పరీక్షలకు సంబంధించి. సో ఇక చాలామంది గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు గ్రూప్ 3 కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. గ్రూప్ 2లోనేమో 4 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 3లో 3 పేపర్లే ఉంటాయి. సో గ్రూప్ 2కి సంబంధించి గెస్టెడ్ ఉంటుంది, గ్రూప్ 3కి సంబంధించి నాన్ గెస్టెడ్ పోస్టులు ఉంటాయి. నాన్ గెస్టెడ్ అని పేరుకైనా మంచి కేటగిరీ, మంచి ఉద్యోగం. గ్రూప్ 3 ఉద్యోగం అనేది చాలా మంచిగా ఉంటుంది. గ్రూప్ 2 ఉద్యోగం తర్వాత గ్రూప్ 3 ఉద్యోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే గ్రూప్ 2 ఉద్యోగం 4 పేపర్లు ప్రిపేర్ అయ్యి మరి మేము కొంత ప్రిపేర్ కాలేము, గ్రూప్ 3 సరిపోతుంది మాకు అని అనుకునే వాళ్ళకు గ్రూప్ 3లో ఏం సిలబస్ ఉంది అనేది మనం ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. 3 పేపర్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇప్పుడే. గ్రూప్ 3లో మనకు 3 పేపర్లు ఉంటాయి. అందులో మొదటి పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, అంటే 2.5 గంటల సమయం ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఏదైనా సరే, అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు నిరభ్యంతరంగా మీరు ఏం చేయొచ్చు అంటే అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయొచ్చు. సో మరి పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏమున్నాయి అనేది మనం ఒక్కసారి చూస్తే కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఇందులో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు అంతర్జాతీయ అంశాలపైన, జాతీయ అంశాలపైన, ప్రాంతీయ అంశాలపైన అవగాహన ఉండాలి. అవార్డులు కానీ, క్రీడలు కానీ, సమావేశాలు కానీ, సదస్సులు, తర్వాత తీర్మానాలు, ఇవన్నీ కూడా మన పాలసీలు, విధానాలు, ప్రభుత్వం ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడిలు, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం చేంజ్ అయితే సో ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అసలు ఇవన్నీ కూడా మనము రోజువారీ అంశాలపైన పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి జాతీయ అంశాలపైన, ప్రాంతీయ అంశాలపైన, స్థానిక అంశాలపైన పూర్తిగా పట్టుండాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి న్యూస్ పేపర్ చదవడము, రెగ్యులర్గా న్యూస్ పేపర్ని చదవాలి.
తర్వాత సో మరి అలాగే ఏదైనా ఒక మ్యాగజిన్ను, ఏదైనా ఒక ప్రముఖ మ్యాగజిన్ను ప్రిపేర్ అవుతే మీకు సరిపోతుంది. కాబట్టి న్యూస్ పేపర్ అయితే ఖచ్చితంగా మీరు చదివి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. ఇక రెండవది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ మనము ఇంతకుముందు గ్రూప్ 2 వీడియోలో చెప్పుకున్నట్టుగా సో ప్రాచీన చారిత్రక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇటీవల భారతదేశం ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు కానీ, అంతర్జాతీయంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు కానీ, ఐక్యరాజ్య సమితిలో ఏదైనా ఒక అంగంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది అంశం కానీ, నాటో దేశాలు కానీ, సో ఇలా ఓపెక్ కానీ అపెక్ కానీ ఇలా అనేక అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. సో అవి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి, ఎక్కడెక్కడ సమావేశం అయింది, ఏ దేశంలోనైనా మరి ఏదైనా ఒక సంస్థలో అదే కొత్త దేశం చేరిందా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాల మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. జనరల్ సైన్స్కు సంబంధించి మనకు సో పాఠ్య పుస్తకాల్లో, స్కూల్ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మనము ఎక్కువగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ పార్ట్, కెమిస్ట్రీ పార్ట్, బయాలజీ పార్ట్, మరి ఈ మూడు కూడా ఎన్సీఆర్టీ, మీరు ఇంగ్లీష్ మీడియం చదవగలిగితే ఎన్సీఆర్టీ పుస్తకాలు, లేదా తెలుగు మీడియంలో అయితే స్కూల్ స్థాయి పుస్తకాలు 6 నుంచి 10వ తరగతి వరకు మీరు సైన్స్ పుస్తకాలు చదువుకుంటూ మౌలిక అంశాలపై పట్టు సాధిస్తే సో మీకు ఈ యొక్క జనరల్ సైన్స్ సమస్య తీరిపోతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ అండ్ స్ట్రాటజీస్ అన్నాడు. సో విపత్తు నిర్వహణ అనేది ఉంటుంది. విపత్తు నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు. విపత్తు అంటే ఏదైనా అనుకోని సంఘటనలో వరదలు కానీ, సునామీలు కానీ, భూకంపాలు కానీ, సో ఇవన్నీ కూడా డిజాస్టర్స్ విపత్తు. మానవ కారక విపత్తులు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, యుద్ధం లాంటిది మానవ కారక విపత్తు. సో తుఫాను, వరదలు అనేవి ప్రకృతి వైపరీత్యాలు. ఈ సునామీలు అంటే ఏంటి, మరి విపత్తు అంటే ఏంటి, భూకంపాలు అంటే ఇవన్నీ కూడా మనకు సో ఇందులో రావడం జరుగుతుంది. అలాగే మనకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అన్నాడు. ప్రపంచ భౌగోళిక శాస్త్రము, భారత భౌగోళిక శాస్త్రము, తెలంగాణ భౌగోళిక శాస్త్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు తెలంగాణ జాగ్రఫీని కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే లింక్ చేసుకుంటూ చదవండి. భారతదేశ నదులు చదివేటప్పుడు గోదావరి నది చదివేటప్పుడు తెలంగాణలో గోదావరి నది ఎక్కడ ప్రవహిస్తుంది, భారతదేశంలో కృష్ణా నది చదివేటప్పుడు తెలంగాణలో కృష్ణా నది పొడవు ఎంత, అది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది, దానిపై కట్టబడ్డ ప్రాజెక్టులు ఏంటి, ఇటీవల వివాదాస్పదమైన ప్రాజెక్టులు ఏంటి, ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. సో జాగ్రఫీ పైన ప్రపంచ జాగ్రఫీ ఏమో అకాడమిక్ బేస్ లెవెల్లో కాన్సెప్టువల్ అడుగుతాడు. ఇండియన్ తెలంగాణ జాగ్రఫీ కూడా కాన్సెప్ట్ అడుగుతాడు, కానీ సో ఎక్కువగా ఫ్యాక్ట్ విషయాల్ని ఇండియన్ తెలంగాణ జాగ్రఫీ పైన అడిగే అవకాశం ఉంది. అది కూడా తెలంగాణ జాగ్రఫీ పైన కూడా, ఇండియన్ జాగ్రఫీ పైన కూడా కాన్సెప్టువల్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది వానలో పెద్ద నది, ఈ కింది వానలో నదుల అవి విస్తీర్ణాన్ని బట్టి సరైన వరుస క్రమాన్ని అమర్చము, ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తాం. కాబట్టి జాగ్రఫీ ఈ రకంగా ఉంటుంది. తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర సంస్కృతి మీద మనకు సో పర్టికులర్గా సాంస్కృతిక కల్చరల్ పార్ట్, సోషల్ పార్ట్, సామాజిక సాంస్కృతిక పార్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సో మోడర్న్ హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధునిక భారతదేశ చరిత్ర సో అంశాల మీద ఎక్కువ, అంటే అరబ్బుల దండయాత్ర నుంచి మొదలు పెట్టుకొని స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా జరిగిన పరిణామాల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత అట్లని మిగతా చరిత్ర మరవం విస్మరించాలంటే వద్దు, ప్రతిదీ చదవాలి. కాకపోతే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొద్దీ ఆధునిక భారతదేశ చరిత్ర కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ, సో మరి ఆధునిక భారతదేశ చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏం చేయాలంటే సో రైట్, ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యత ఇస్తూ కల్చర్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7. సో టాపిక్ నెంబర్ 7 రైట్, టాపిక్ నెంబర్ 7 సొసైటీ, కల్చరల్ అండ్
హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్నాడు. అంటే సామాజిక నిర్మితి సమస్యలు తెలంగాణకు సంబంధించినటువంటి సొసైటీ, కల్చరల్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో సామాజిక నిర్మితి సమస్యలు కాదండి, సొసైటీ అంటే సమాజము, సాంస్కృతిక వారసత్వ, కళలు, తెలంగాణ. తెలంగాణకు సంబంధించినటువంటి కళలు, సాహిత్యము ఇవన్నీ కూడా వస్తాయి. అంటే తెలంగాణలో ఉండేటువంటి కళలు ఏమున్నాయి, పండుగలు ఏమున్నాయి, జాతరలు ఏమున్నాయి, కళాకారులు ఎవరున్నారు, కవులు ఎలా ఉన్నారు, సంస్కృతి ఎలా ఉంది, పదాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి సో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ. ఇంకోటి ఈ సామాజిక నిర్మితి సమస్యలకు సంబంధించి ఇది పేపర్ 2లోను పేపర్ 1లోను ఉపయోగపడుతుంది. ఇది కొత్త ఎడిషన్ వచ్చింది, సెకండ్ ఎడిషను. సో సామాజిక నిర్మితి సమస్యల పైన చూడండి, ఈ బిడ్ బ్యాంక్ బాగుంటుందండి, ఇది ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నము చేయండి. ఓకేనా. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అంటారు. సో సామాజిక నిర్మితి సమస్యలు, మరి ఈ యొక్క ప్రభుత్వ సంబంధించినటువంటి తెలంగాణ సామాజిక నిర్మితి సమస్యలు, భారతదేశానికి సంబంధించిన అంశాలు, కులము, మతము, జాతి, కుటుంబము, వివాహము ఇవన్నీ కూడా అడుగుతాడు. కాబట్టి సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఉంటుంది. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, తర్వాత బేసిక్ ఇంగ్లీష్ ఒకటి. డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతాడు, అంటే ఒక టేబుల్ ఇచ్చేసి కింద ఒక 3-4 క్వశ్చన్ ఇచ్చి ఆ టేబుల్ ద్వారా ఆన్సర్ లాగమంటాడు. అలాగే బేసిక్ ఇంగ్లీష్, ఇందులో చూడండి 8th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే పెట్టాడు, 10th కూడా పెట్టలేదు. గ్రూప్ 3కి సంబంధించి 8th క్లాస్ స్టాండర్డ్ అనేది ఇంగ్లీష్ అనేది పెట్టడం జరిగింది. చాలా సింపుల్గా ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్, సో ఇవి ప్యాసేజెస్ కొన్ని అడిగి దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 11 టాపిక్స్ ఉంటాయండి, 150 మార్కులు. ఓకేనా. ఇంచుమించు మనకు 10x15 అంటే దాదాపు ప్రతి టాపిక్ నుంచి 16-17 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 15 నుంచి 20, ఇంగ్లీష్ ఒక 15 ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతాడు. రిమైనింగ్ ఏరియాస్ నుంచి మనకు ఒక్కొక్క దాని నుంచి 10 నుంచి 15 మధ్యలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత పేపర్ 2, మనకు పేపర్ 2లో ఏముందంటే హిస్టరీ, చూడండి హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంది. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఉంది. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్ర పెట్టాడు, తెలంగాణ ఆవిర్భావము, తెలంగాణ సంస్కృతి 2 పెట్టాడు. ఎక్కడ? పేపర్ 2లో. కాబట్టి పేపర్ 2కి సంబంధించి సామాజిక చరిత్ర చదవాలి, సాంస్కృతిక చరిత్ర చదవాలి, ఉద్యమ చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తెలంగాణ చరిత్ర మీద సంపూర్ణంగా పెట్టాడు హిస్టరీ, ఇది 50 మార్కులకు వస్తుందండి. సో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక చరిత్ర, ఉద్యమ చరిత్ర అంతా కలిపి 50 మార్కులు పెట్టాడు. సో ఈ బిడ్ బ్యాంక్ అయితే తీసుకోండి, ఇది మీకు 50కి 50 కవర్ చేస్తుంది. సో మీరు గ్రూప్ 2 150 మార్కులకు కానీ, గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 2 కానీ, సో ఇంత డీటెయిల్గా ఇంత వివరణాత్మకంగా ఏ బిడ్ బ్యాంక్ లేదండి. మీరు సబ్జెక్ట్ ఏదైనా చదవండి, మీరు బయట బుక్స్ వి ప్రకాష్ బుక్ కానీ, తెలుగు అకాడమీ బుక్ కానీ ఇంకేదైనా చదవచ్చు. ఏది తెలంగాణ చరిత్రకు సంబంధించి వి ప్రకాష్ బుక్ అయినా, తెలుగు అకాడమీ అయినా, ఇంకెవరిదైనా ప్రముఖ రచయితలు ఎవరైనా మీకు ప్రైవేట్ ఆథర్స్ ఉంటే కూడా చదవచ్చు, తప్పులేదు. కానీ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ మాత్రమే ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది మీరు ఒక్కసారి చేసి చూడండి, ఒక టాపిక్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని వాల్యూ ఏంటనేది. ఒక్కొక్క ప్రశ్న నీకు డైరెక్ట్ క్వశ్చనే ఉండదు, అన్ని జతపరచుకు ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే 4 కవర్ కావాలి, 4 పాయింట్లు కొత్తవి రావాలి, అది మన కాన్సెప్ట్. కాబట్టి మీరు ఇది బిడ్ బ్యాంక్ తెలంగాణ చరిత్ర, ఇది చూడండి, ఇది మీరు ఫోటో తీసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. సో భారత రాజ్యాంగం యొక్క అవలోహనము అన్నాడు. అవలోహనం అంటే పూర్తిగా అడుగుతాడు, చారిత్రక నేపథ్యం నుంచి సంక్షేమ యంత్రాంగం వరకు ప్రాథమిక హక్కులు కావచ్చు, అంతకుముందు ప్రవేశిక కావచ్చు, తర్వాత ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు,
పార్లమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర సంబంధాలు కావచ్చు, తర్వాత సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సంక్షేమ యంత్రం కావచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఇవన్నిటి మీద సంపూర్ణ అవగాహన ఉండాలి. కాబట్టి పేపర్ 2లో మనకు వచ్చేసి భారత రాజ్యాంగం అనేది పేపర్ 2లో ఉండేటువంటి అంశం. తర్వాత సోషల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అన్నాడు. సో సామాజిక నిర్మితి సమస్యలు, ప్రభుత్వ విధానాలు అన్నాడు. ఇది మీకు 50 మార్కులు వస్తుందండి. ఇంత ఈ సిలబస్కి అనుగుణంగా రాయబడ్డ మొట్టమొదటి ఏకైక పుస్తకము బిడ్ బ్యాంక్ అండి. ఇది నా అన్ని ఇప్పుడు బిడ్ బ్యాంక్ నేను ఇంతకుముందు చెప్పింది కూడా బిడ్ బ్యాంక్. ఇది మీకు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా బిడ్ బ్యాంకే చెప్పాను. ఇది చూడండి, సామాజిక నిర్మితి సమస్యలు, ఇది 2nd ఎడిషన్ వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. లేటెస్ట్ పేపర్స్ అన్ని యాడ్ చేశాము. అలాగే మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్ర ఒక్కటే బిడ్ బ్యాంక్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు పాలిటిక్స్ సంబంధించి తెలుగు మీడియంలో కిరణ్ పబ్లికేషన్, కిరణ్ సార్ పాలిటిక్ బుక్ అని అడిగితే ఎవరైనా ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియంలో మీరు పాలిటీ బుక్ ఇది తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత పాలిటీ బిడ్ బ్యాంక్ ఉంటుంది. మీకు చాలా ఫేమస్ అంటే ఈ పాలిటీ బిడ్ బ్యాంక్ చాలా అద్భుతంగా ఉంటుంది. 50కి 50 మార్కులు వస్తాయి మీకు ఇందులోకి వెళ్ళి. ఓకే రైట్. ఇక తర్వాత పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది పేపర్ 3 మీద ఉంటుంది. సో చూడండి, ఇండియన్ ఎకానమీ అన్నాడు, తర్వాత ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అన్నాడు, తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అన్నాడు. తెలంగాణకు సంబంధించిన ఎకానమీ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 నుంచి నేటి వరకు సో ఆర్థిక వ్యవస్థ పైన బాగా పట్టు ఉండాలి. తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ సో అభివృద్ధి భావనలు, తర్వాత అభివృద్ధి మార్పులని మనకుంది. ఇది మీకు తెలుగు అకాడమీ పుస్తకం ఉందండి, అభివృద్ధి భావనలు, అభివృద్ధి మార్పు అనేది, అది చదువుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా మీరు తెలుగు అకాడమీ చదవండి ఫస్ట్. తర్వాత లేటెస్ట్ దానికోసం ఎకనామిక్స్ సర్వే చదవండి. తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ ఒక పుస్తకం ప్రచురించింది, తెలంగాణ ఎకానమీ, అది తీసుకోండి. ఎందుకంటే ఈసారి అంత అకాడమిక్ బుక్స్ ప్రిఫర్ చేసే అవకాశం మనకు కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఎకానమీ విషయంలో మాత్రం మీరు అకాడమీ పుస్తకాలు సో చదివే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత లేటెస్ట్ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఎకనామిక్ సర్వేలు ఉంటాయి. సో మీరు రీసెంట్గా చూస్తున్నారు, సర్వేల నుంచి బాగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మీరు అకాడమీ పుస్తకాలు, సర్వే పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాగా చదువుకోండి. జూన్లో ఖచ్చితంగా జూన్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇక రేపో ఇంకో వారంకో ఖచ్చితంగా వస్తాయి. ఓపికతో ఉండండి, బాగా చదవండి. ఆల్రెడీ చదివిన వాళ్ళైతే బాగా రివిజన్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. సో మీరు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ 3 పోస్టులు పెద్ద ఎత్తున ఉన్నాయి. గ్రూప్ 2 పోస్టుల కంటే గ్రూప్ 3 పోస్టులు పెద్దగా ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి చదివితే మీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 పేపర్లు రాయాలి, గ్రూప్ 2 4 పేపర్లు రాయాలి, అంతే తప్ప సిలబస్లో పెద్ద తేడా లేదు. అవునా, ఒక పేపర్ తక్కువ అంతే. ఓకే, సో కాబట్టి ఈ రకంగా మీరు సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపరేషన్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. వీలైనంత తొందరగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మనము త్వరలో టార్గెట్ గ్రూప్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం.